నా పేరు డాక్టర్ తిరుమలరావు, చైర్మన్ ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హనంకొండ. నిజంగా ఈరోజు హెచ్ఎంటీవీ మరియు హ్యాండ్స్ ఇండియా వారు నిర్వహించినటువంటి అవగాహన ప్రోగ్రాము విద్యార్థులకు చాలా ఉపయోగకరమైనటువంటిది. నా 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి నేషనల్ లెవెల్ ఛానల్ చేయడం అనేటువంటిది గర్వించదగినటువంటి విషయం. అందులో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థులకు ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించినారు. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులే కాదు, ఈ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి విద్యార్థికి ఈ మెసేజ్ అందుతుంది. దీంతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు భావితరాలకు అంటే ముందు చూపుగా వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేటువంటిది ఈ అవగాహన సదస్సు ద్వారా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి యూనివర్సిటీసే అనుకోండి, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, అటానమస్ కాలేజెస్ అనుకోండి, ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజెస్కి ఈ అవార్డుని ఇవ్వడం అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయం. ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషన్. అంటే మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇటువంటి వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా పనిచేయాలనేటువంటి దృక్పథం కలుగుతుంది. ఇంకా ఎవరమైతే అవార్డ్స్ తీసుకున్నామో మా అందరికీ మీ ఛానల్ బాధ్యతను ఇంకా పెంచింది. అందుకని ఇంతకుముందు మన చీఫ్ గెస్ట్ గారు శ్రీ కిషన్ రెడ్డి గారు కానీ, బాలకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలను విన్న తర్వాత కూడా ఇంకా ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళాలి. విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మన దేశంలోకి రావాలి, కానీ మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను విదేశాలకు వెళ్ళేటట్టు చూడకూడదు ఇక్కడ విద్యా సంస్థలు. సో వాళ్ళకు నైపుణ్యాలను నేర్పించి వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మంచి ఉద్యోగ కల్పన, అదేవిధంగా ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్గా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా తీర్చిదిద్దాలనే అటువంటి ఉద్దేశం ఇందులో తెలియపరిచింది. కాబట్టి దానికి నేను మన హెచ్ఎంటీవీ హ్యాండ్స్ ఇండియాకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మన ఈ కార్యక్రమంలో మా హన్మకొండలో నిర్వహించేటువంటి శ్రీ నరేందర్ గారు కానీ, చీఫ్ బ్యూరో, అదేవిధంగా కనకరాజు గారు హ్యాండ్స్ ఇండియా కానీ చాలా బాగా ఫెసిలిటేట్ చేసినారు. మమ్మల్ని అందరినీ మెప్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.